ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. ఏంటోదినా దీంతో ఇంకా మాటలు? మన కుటుంబాన్ని విడదీయాలని చూసిన దాన్ని క్షమించే ప్రసక్తే లేదు. వీరేంద్ర ఆగు, వదులు. వీరేంద్ర, వీరేంద్ర ఆగరా. వీరేంద్ర, వీరేంద్ర, అరే వీరేంద్ర వద్దురా. ఆపండి, ఏంటి చంపేస్తారా? నాకు మాత్రం అవకాశం ఇస్తే ఇప్పుడే ఇక్కడే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వీరేంద్ర, ఏంటా మాటలు? ఇంట్లో ఆడవాళ్ళతో ఇలాగైనా ప్రవర్తించడం? ఇది ఆడది కాదు వదినా, ఆ రూపంలో ఉన్న బ్రహ్మ రాక్షసి. ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉంటే చూసి తట్టుకోలేని ఆడపిశాచి. వద్దు, ఇది మన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. దీన్నిప్పుడే పంపించేస్తాను. వెళ్ళు. ఈ రోజుతో నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీకు దిక్కున్న చోట చెప్పుకో. వెళ్ళు. లేదు వీరేంద్ర, తను వెళ్లాల్సింది ఇంటికి కాదు, జైలుకి. అన్యాయంగా ఒకరిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా ఇంతమంది జీవితాల్ని నాశనం చేయాలని చూసింది. అలాంటి దాన్ని ఊరికి ఎలా వదిలేస్తాను? కానిస్టేబుల్స్, అరెస్టర్. రా. హే లీలా, అడుగు ముందుకు వేస్తే చంపేస్తా. నేనెలాగూ చస్తాను, కానీ చచ్చే ముందు నా శత్రువుని నాతో పాటే తీసుకెళ్తాను. లీలా, ఆగు, నేను చెప్పేది విను. ఇంత జరిగాక కూడా మీరు నన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలరని తెలిసాక కూడా ఇంకా మీ మాట ఎలా వింటానక్కా? ఈరోజు దీన్ని చంపి నేను చస్తాను. అమ్మ లీల, పద్మావతి, పద్మావతి, అమ్మ లీల, పద్మావతి, పద్మావతి, వదలు. లీల, వదలు. లీల, పద్మావతి, వదలు. పద్మావతి, అమ్మ పద్మావతి. లీలా, లీలా ఆగు. వదలు. వదలు. లీలా, లీలా, వదలు. పద్మావతి, లీలా, వద్దు. పద్మావతి. లీలా, ఏంటి అలా అరిచావు? ఏమైంది? ఇదంతా కళ. నిజంగానే బుల్లెట్ దిగిందనుకుని హొడలి చచ్చాను. ఏంటి లీలా, ఏమైనా పీడకలు వచ్చిందా? అవును వీరేంద్ర, పద్మావతి చంపేసినట్టు కలొచ్చింది. పద్మావతి నిన్ను చంపినట్టు కలొచ్చిందా? అదే వీరేంద్ర, కోర్టు ఉరిశిక్ష వేసి పద్మావతిని చంపేసినట్టు కలొచ్చింది. లీలా, మనం అంతా ఉండగా తనకేమవుతుంది? నువ్వు అనవసరంగా కంగారు పడకు. పద్మావతికి ఏం కాదు. ఇదిగో వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అవ్వు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు లీలా? పడుకో. పద్మావతికి ఏం కాదని చెప్పానుగా.
నువ్వు మాటల్లో ధైర్యం చెప్పినా నా మనసులో దడ ఇంకా పోవట్లేదు వీరేంద్ర. నువ్వు పడుకో, నేను కాసేపు అలా చల్లగాలికి వెళ్ళొచ్చి పడుకుంటాను. సరే, నీ ఇష్టం. నాకొచ్చిన కళ నిజం కాకూడదు అంటే ఆ చంద్రగాడు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకి దొరకకూడదు. వాడు దొరికాడంటే ఇక నా లైఫ్ అయిపోయినట్టే. ముందు వాడెక్కడున్నాడో కనుక్కోవాలి. హలో మేడం, చెప్పండి. రేయ్, ఎక్కడున్నావు? చెన్నైకి వచ్చాను మేడం. మీరు చెప్పినట్టే పోలీసులు నా కోసం చంద్రగిరికి వచ్చారు. అందుకే తప్పించుకొని వచ్చేసారు. చంద్ర, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది మేడం. చచ్చిన వాళ్ళకు దొరకను. దొరికితే నిజంగానే చస్తాం. జాగ్రత్త. ఉంటాను. పద్మావతి, ఏది ఏమైనా నాకొచ్చిన ఈ కలని మాత్రం నిజం కానివ్వను. నిన్ను బయటికి రానివ్వను. ఒకవేళ వచ్చే పరిస్థితే వచ్చినా ఈ ఇంటికి నీకు శాశ్వత ఎడబాటుని క్రియేట్ చేస్తా. నమస్కారం కేశవ గారు. నమస్కారం పంతులు గారు. రండి, కూర్చోండి. మీకోసం ఎదురు చూస్తున్నాను. మహాలక్ష్మి, మహాలక్ష్మి. నమస్కారం గురువుగారు. మరో వాంఛ ఫలసిద్ధిరస్తు. చెప్పండమ్మా, నన్ను పిలిపించడానికి గల కారణమేంటి? ఏం లేదు పంతులు గారు, మా ఆదిత్య పద్మావతులకి పెళ్లి చేశాం కదా. అవునమ్మా, నేనే కదా చేయించింది. పాపం ఆ రోజు ఏదో కేసులో పోలీసులు కూడా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అవునండి, మాకు తెలియకుండానే సమస్యల మీద సమస్యలొచ్చి పడుతున్నాయి. జీవితం అంటేనే ఓ ముళ్ళ పొద కదమ్మా. బాధలు లేకుండా ఎలా ఉంటాయి? ఆ బాధల్ని కాస్తైనా దేవుడు తగ్గిస్తాడేమోననే ఆశతో సత్యనారాయణ వ్రతం చేద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడు చేస్తే మంచిదో కాస్త చూసి చెప్తారా? ఎందుకు చెప్పనమ్మా, తప్పకుండా చెప్తాను. ఇంకో 3 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. వ్రతం జరిపించుకోవడానికి వీలవుతుందా? వీలు కాకపోయినా చేసుకుంటాం పూజారి గారు. ఆ రోజే ఖాయం చేయండి. శుభం. కేశవ్ గారు, వ్రతానికి కావలసిన సామాగ్రి రాసిస్తాను. సాయంత్రం బాబును ఒకసారి ఇంటికి పంపించండి. అలాగే పంతులు గారు. వస్తానండి. మంచిదండి. వస్తానమ్మా. మంచిది పంతులు గారు.
ఏంటక్క పంతులు గారు వచ్చినట్టున్నారు? ఏదైనా పూజ చేయిస్తున్నారా? అవును పద్మావతి, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడెందుకమ్మా? కొద్ది రోజులు అయ్యాక జరిపిస్తే అయిపోతుంది కదా. లేదు నాన్న, మీ జీవితంలో వచ్చిన ఆటుపోట్లన్నీ తొలగిపోయి మీరు సంతోషంగా ఉండాలంటే ఈ పూజ చేయించడమే మంచిది. ఎలాగూ తొలి రాత్రి వద్దన్నారు. కనీసం ఈ వ్రతమైనా జరిపిస్తే మాకు కొంచెం నిమ్మళంగా ఉంటుంది కదమ్మా. మీ తృప్తి కోసం వ్రతం జరిపించినంత మాత్రాన నేను ఈ ఇంటికి దూరం కాకుండా ఉండలేను కదక్కా. ఆదిత్యని పెళ్లి చేసుకొని తన భార్యగా బ్రతకాలని ఆశపడ్డాను. కానీ అడుగు పడగానే ఇద్దరి మధ్య ఎడబాటు రాబోతోంది. బహుశా మేమిద్దరం కలిసి ఉండటం ఆ దేవుడికి నచ్చలేదో ఏంటో నన్ను ఇలా దూరం చేయాలని చూస్తున్నాడు. అమ్మ పద్మావతి, నువ్వెందుకు దూరం అవుతావమ్మా? నిన్ను విడిపించడానికి లాయర్ గారు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారంట. ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్పారే కానీ ఖచ్చితంగా విడిపిస్తానని చెప్పలేదు కదా బావగారు. అయినా నాకు ఈ కన్నీళ్ళు అలవాటే లేండి. ఏంటి వైష్ణవి, వాళ్ళ వంక అలా చూస్తున్నావు? పద్మావతిని అలా చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందక్కా. తను కోరుకున్న జీవితానికి, ఇప్పుడు తను అనుభవిస్తున్న జీవితానికి పొంతనే లేకుండా మారిపోయింది. పాపం, పెళ్ళయిందన్న ఆనందమే లేకుండా పోయింది. అవును వైష్ణవి, వాళ్ళకి పెళ్లి జరగకుండా ఉన్నా బాగుండేదేమో. కనీసం ప్రేమికులుగానైనా సంతోషంగా ఉండేవాళ్ళేమో. ఇప్పుడు చూడు, ఎవరో చేసిన నేరాన్ని తన మీద వేసుకుని పాపం తనలో తనే కుమిలిపోతోంది. మీరేం బాధపడకండి, త్వరలో అంతా మంచి జరుగుతుంది. ఓకే ఝాన్సీ, నేను తర్వాత చేస్తాను. ఏంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చావు? మనిషినే వచ్చాను కదా, ఇక మళ్ళీ ఫోన్ చేయడం ఎందుకని. ఏంటి కోపంగా ఉన్నట్టున్నావు? కోపంగా ఉండకుండా సంతోషంగా ఉండడానికి నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నేనేం చేశానే? ఆ పద్మావతికి బెయిల్ దొరకకూడదు అని చెప్పాను కదా. అయినా కూడా తనకి బెయిల్ ఎలా వచ్చింది? మీ బావగారి వల్ల. వాట్? అవునే, జనరల్గా అయితే మర్డర్ కేసులో 90 days వరకు బెయిల్ రాదు. కానీ మీ బావగారి కేసు విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. అందుకే అంత త్వరగా బెయిల్ వచ్చింది. సరే, ఇంతకీ దాన్ని శాశ్వతంగా లోపలికెప్పుడు పంపిస్తున్నావు? అలా పంపించాలి అంటే మన దగ్గర ఏ ఆధారాలు లేవు కదా. ఆధారాలు లేకుండా ఎలా పంపించగలం?
ఆధారాలంటే ఎలాంటివి? ఎలాంటివంటే తను హత్య చేసినప్పుడు ఏదో ఒక ఆయుధం వాడుంటుంది కదా, వాటిలో ఏదైనా దొరికితే ఆ ఫింగర్ ప్రింట్స్తో కేసుని స్ట్రాంగ్ చేసి నేను కోర్టులో ఫైట్ చేస్తాను. తనకి శిక్ష పడుతుంది. ఒకవేళ ఆధారాలేం దొరక్కపోతే? మనమేం చేయలేం లీలా. ఏంటే నువ్వు చెప్పేది? అవును లీలా, మన దేశంలో నేరస్తుల్ని శిక్షించడానికి ఎన్ని సెక్షన్లున్నాయో తప్పించుకోవడానికి అన్నే సెక్షన్లున్నాయి. అంటే ఆధారాలు లేకపోతే అది ఖచ్చితంగా తప్పించుకునే ఛాన్స్ ఉంది అంటున్నావా? అవును, కాకపోతే మరీ అంత ఈజీ కాదు. తను హత్య చేయలేదని ప్రూవ్ అవ్వాలి అంటే పోలీసులకు దొరికిన ఆధారాలు తనవి కావని నిరూపించుకోవాలి. ఓకే, ఆధారాలన్నీ నేను సంపాదిస్తాను. దాన్ని జైలుకి ఎలా పంపించాలో నువ్వు ప్రిపేర్ అవ్వు. అలాగే లీలా. వస్తాను. హలో వదినా, ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం వదినా. కానీ ఇంట్లో పరిస్థితులే అస్సలు బాగుండడం లేదు. మన చేతుల్లో లేని వాటి గురించి బాధపడినా ప్రయోజనం లేదు కదా వదినా. మీరేం కంగారు పడకండి, తొందరలోనే అన్నీ సెట్ అవుతాయి. మీకు మళ్ళీ పాత రోజులు వస్తాయి. ఎలా వస్తాయి వదినా? మా సమస్య తీరినా మీ ఇంట్లో సమస్య ఉంది కదా. రోజులు గడిచే కొద్దీ నందినికి ఏం జరుగుతుందోనని చాలా భయం వేస్తుంది. మీరేం భయపడకండి వదినా, నందినికి మనం అంతా ఉన్నాం కదా, ఏం కాదు. అతయ్య, ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్లో? మీ అమ్మతో నందిని. ఏంటి, అమ్ముతానా? ఇది ఒకసారి లేవండి. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నా సంగతి తర్వాత ముందు నువ్వెలా ఉన్నావో చెప్పు. టైంకి తింటూ టైంకి మందులు వేసుకుంటున్నావా? వేసుకుంటున్నానమ్మా, కాకపోతే మిమ్మల్ని చూడాలని చాలా బెంగగా ఉంది. నేను నిన్ను రమ్మడానికే ఫోన్ చేశానమ్మా. ఏంటి, నిజంగానా? అవునమ్మా, మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నావు. అల్లుడు గారు నువ్వు తప్పకుండా వచ్చేయండి, సరేనా? అలాగే అమ్మా, ఉంటాను. ఏం నందిని, ఏమంటుంది మీ అమ్మ? ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారంట అత్తయ్య, మనల్ని రమ్మంటుంది. అలాగా, సరే అయితే వంశీ రాగానే చెప్పు. కానీ నేను అడిగితే వంశీ వద్దంటాడేమో అత్తయ్య. అయితే నేనే చెప్తాను. ఏంటి అత్త కోడలిద్దరూ ఏం చేస్తున్నారు? నీకు ఒక విషయం చెప్పాలని ఎదురు చూస్తున్నాం వంశీ. అంతకంటే ముందు నేను నందినికి ఒక విషయం చెప్పాలి. అబ్బా, మీరు తర్వాత చెప్తారు కానీ ముందు అత్తయ్య గారిని చెప్పనివ్వండి, చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది అంతకంటే ఇంపార్టెంట్. ఈ విషయం చెప్తే నువ్వు ఎగిరి గంతేస్తావు తెలుసా? సరే అయితే, అంతలా ఎగిరి గంతేసే విషయం ఏంటో ముందు నువ్వే చెప్పు. మనం రేపు మీ ఇంటికి వెళ్తున్నాం. ఏంటి, రేపు మా ఇంటికి వెళ్తున్నావా? ఎందుకు? ఎందుకేంటి, రేపు మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారట, రమ్మన్నారు. కానీ నేను రాను వంశీ. అదేంటి, ఎందుకు రావు? అయినా నీకు మీ ఇంటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం కదా.
కానీ నేను జర్నీ చేస్తే నీకు కష్టంగా ఉంటుంది కదా. వద్దు వంశీ, ఈసారికి మనం వెళ్ళొద్దులే. ఆ, నందిని, అవతల మా ఫ్రెండ్కి మనం వస్తున్నామని మాటిచ్చాను. ఫ్రెండ్కి మాట ఇవ్వడం ఏంట్రా? అంటే అది అమ్మా, ఆదిత్య వరుసకి మావయ్య అయినా మేం ఫ్రెండ్స్ లానే ఉంటాం కదా, అందుకని అలా అన్నాను. అందుకే నందిని, ప్లీజ్ ఈ ఒక్కసారికి వెళ్దాం పదా. సరే, మీరింతలా చెప్తున్నారు కాబట్టి వస్తానులేండి. థ్యాంక్ యూ నందిని, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే వంశీ, ఫ్రెష్ అయ్యరా, భోజనం వడ్డిస్తాను. సరే అమ్మా. రేపు నందిని వాళ్ళ ఊరు వెళ్ళాక ఎలాగైనా మౌనికని తీసుకొచ్చి ప్రశాంత్కి అప్పగించాలి. ఎస్. నా మెడలో తాళి కట్టి నువ్వేం సుఖపడ్డావు ఆదిత్య? సుఖం అంటే శరీరాలు పంచుకోవడమేనా పద్మావతి? భార్యకి ఇలా సేవలు చేసుకోవడం కూడా సుఖమే. భార్య కష్టాన్ని ప్రేమించలేని వ్యక్తి ఇంకా భార్యని ప్రేమిస్తాడు? నువ్వు ఇలా నా పక్కనుంటే చాలు పద్మావతి, ఇంకా నాకేం అక్కర్లేదు. ఎందుకంటే నా సంతోషమే నువ్వు.